శరణ్య రాత్రిపూట పడుకోవడానికి బెడ్రూమ్లోకి వస్తుంది. దర్శన్ బెడ్ పైన కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. శరణ్య వచ్చి కింద కార్పెట్ అంతా తడిగా ఉండడం చూసి ఇక్కడ వాటర్ ఉన్నాయేంటి అని అనుకుంటూ దర్శన్ వైపు చూస్తుంది. అప్పుడు దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, అది నేను ఇంతకు ముందు ఇక్కడ నిలబడి వాటర్ తాగుతున్నాను అంటూ యాక్షన్ చేసి చూపిస్తూ డామ్ అన్న సౌండ్ వినబడింది. దాంతో ఇలా వాటర్ పడేశాను అంటూ మళ్ళీ వాటర్ బాటిల్ కింద పడేలా చేసి కార్పెట్ ఇంకా తడిసిపోయేలా చేస్తాడు దర్శన్. కార్పెట్ అంతా తడిగా అవ్వడంతో శరణ్య తల కొట్టుకుంటూ నేను ఇప్పుడు ఇక్కడ ఎలా పడుకోవాలండి అని అంటూ ఉంటుంది. కానీ దర్శన్ తనకేమీ పట్టదు అన్నట్టు వెళ్ళి మొబైల్ చూసుకుంటూ బెడ్ పైన కూర్చొని ఓరగా శరణ్యని చూస్తూ ఇంకెక్కడ పడుకుంటావు, నా భార్యలా నా బెడ్ పైన పడుకుంటావు అని మనసులో ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. కానీ దర్శన్కి ట్విస్ట్ ఇస్తూ అక్కడున్న చాప దిండు దుప్పటి తీసుకొని హాల్లోకి వెళ్ళి అవి అక్కడ సెట్ చేస్తూ దర్శన్కి గుడ్ నైట్ చెప్పేస్తుంది శరణ్య. దాంతో అవాక్ అవుతాడు దర్శన్. ఇక మెల్లిగా శరణ్య నిద్రలోకి జారుకున్నాక దొంగల దర్శన్ ఎవరు రావట్లేదు కదా అని చూసుకుంటూ వచ్చి సోఫా పక్కన శరణ్య నిద్రపోతూ ఉండగా ప్రేమగా తన్మయంతో చూస్తూ ఉంటాడు దర్శన్. మెల్లిగా శరణ్య ప్రేమలో పడిపోతున్న దర్శన్ శరణ్యకి దగ్గరవుతాడా? దర్శన్ ప్రేమని శరణ్య అర్థం చేసుకుంటుందా? ఇద్దరు ఒక్కటవుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.